మాకున్న బలము, మాకున్న పొలము, మాలోని జోరు, మాలో హుషారు. మాకున్న బలము, మాకున్న పొలము, మాలోని జోరు, మాలో హుషారు. నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం పరుగెడతామయ్యా. నీ అందరం స్వరమెత్తి, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం పరుగెడతామై. నీ పని కోసం ఖర్చయిపోతా, నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం పని చేస్తామయ్యా. నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం పరుగెడతామయ్యా. నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం పరుగెడతామయ్యా. నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం పరుగెడతామయ్యా. సొంతమై మిలితమై యేసులో ఏకమై, సొంతమై మిలితమై యేసులో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. 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 ఎగిరి వెళ్ళిపోవాలి మన రాజు, మన స్వామి యేసు స్వామి రారాజు. మన రాజు రాబోతున్న రోజులు, మన రాజు మాట్లాడబోతున్న రోజులు. You are holy, 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 holy. Oh, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ స్వరమెత్తి కొద్ది నిమిషాలు అన్య భాషలతో మాట్లాడుతూ, అన్య భాషలతో మాట్లాడుతూ, అన్య భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో స్వేచ్ఛగా కదలాడుతుండగా, ఆయన స్పష్టమైన సన్నిధి కొద్ది రోజులుగా అందరూ అనుభవిస్తూ, అదే మహిమతో, అదే ఆత్మతో, అదే అభిషేకముతో, అదే కృపతో ఇక్కడ అనేక మంది దైవజనులు ఉండగా, రాత్రి వరకు విజయవాడ పట్టణంలో ఉజ్జీవాన్ని రగిలించిన దేవుడు ఓ గుంటూరు పట్టణంలో ప్రారంభమవుతుండగా, You are holy, holy. Yesaya, 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 Yesaya. Hallelujah, hallelujah, hallelujah. Rikandaro bala balandara balasi, shabla kateri bala mamazo, riyatara ramaze. పరదేశిగా మనము వచ్చామిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని. ప్రియుని కొరకే బ్రతికేదము, కాపాడుకుందుము మన సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం. అందరు రెండు చేతులు పైకి. నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ప్రాణం పెడత, నీ కోసం పని చేస్తామయ్యా.
నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం పరుగులు పెడతా, నీ కోసం పని చేస్తామయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా, యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా. అందరూ స్వరమెత్తుదాం. యేసై రి బాబా శబాలా బాబా యేసై ఓ ఆరాధనకు యోగ్యుడా, యేసై ఓ యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా. యేసయ్యా యేసై ఓ యేసై ఆరాధనకు యోగ్యుడా, యేసై హోలీ యేసై ఓ స్తుతి సింహాసనాసీనుడా. ప్రభువా నీ పాలనలో ఉన్నందుకే ధైర్యంగా ఉన్నామయ్యా. ప్రభువా నీ పాలనలో ఉన్నందుకే ధైర్యంగా ఉన్నామయ్యా. యేసయ్యా నీ పాలనలో ఉన్నందుకే ధైర్యంగా ఉన్నామయ్యా. ప్రభువా అలాగనే మనం ఆరాధనలో ఉండగా దైవ సేవకులు పాస్టర్ ఫ్రాన్సిస్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. అలాగనే ఆరాధనలో ఉందాం. ఆయన పాదాల చెంత నిలిచే భాగ్యం ఇచ్చిన దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా మీకు స్తోత్రం. పరలోక ఆనందాన్ని భూమి మీదకు పంపించిన వాడా మీకు స్తోత్రం. మా మధ్యలో సింహాసనాసీనుడవై ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఈ స్థలము నుండి బలపరిచి పంపించబోతున్నవాడా, మమ్మల్ని నిజముగా కరుణించినవాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా అంతరంగాలు ఎరిగిన దేవా, మా అంతరంగాలలో చొరబడి మీ వాక్కుల చేత మమ్ములను ప్రభ నూతన సృష్టిగా మార్చడానికి ఈ స్థలములో నిలబెట్టిన ప్రతి సేవకుల కొరకై మీకు వందనాలు. మమ్మల్ని బలపరచుట కొరకు మీ దాసుని నిలబెట్టుకొని మీ దాసుని ముఖాంతరముల నుండి మాతో మీరు మాట్లాడండి. మీ మాటలు ఒక్కొక్కరిని తాకుతూ ఉండగా ప్రభువా, మేము బయటికి వెళ్ళినప్పుడు నాయన అనేకులు వెలుగునట్లుగా మమ్మల్ని సాధనాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని మీ బోరగా వాడుకోండి. ఈ ఆరాధన, ఈ స్తుతి ప్రత్యేకంగా మీకు సమర్పించుకుంటూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, కూర్చుందాం అందరూ. ఇంతవరకు మనల్ని చక్కని ఆత్మీయ ఆరాధనలోకి నడిపించినటువంటి దైవజనులు జార్జ్ బుష్ గారికి, అలాగనే ప్రార్థించినటువంటి పాస్టర్ ఫ్రాన్సిస్ అయ్య గారికి ప్రభు పేరిట సెమినార్ పక్షంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయాన్ని మరి దైవజనులు జఫనీ అన్న గారికి అప్పగించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా,
మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి చాలా దినాలుగా ప్రార్థనలు చేస్తూ ఎదురు చూస్తూ వచ్చిన ఈ కూడికలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎంతగానో ప్రయాసపడుతూ కష్టపడుతూ ఖర్చు పెడుతూ ప్రార్థనలతో సిద్ధపడిన స్థానిక ఐఎఫ్జే సేవకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఈ యొక్క కూడికలలో పగటి కూటాలలో మనం ఎక్కువగా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు సమర్పించాలి. రాత్రి కూడికల్లో మనమంతా కలిసి బహిరంగంగా, బాహటంగా, శక్తివంతంగా దేవుణ్ణి ఆరాధించాలి. అలాగూ చేయటం ద్వారా అందరి బంధకాలు తెగిపోతాయి అని మనం నమ్ముతున్నాం. ఆ రోజుల్లో అలా జరిగింది, కానీ బైబిల్లో అలా వ్రాయబడింది, కానీ నేటికి అక్షరాల అలాగే జరుగుద్ది అని చెప్పలేం. అనుకునేవారు ఈ కూటాలకి రాకపోతే మంచిది. ఏకీభవించని వారు ఎందుకు? భోజనం చేయడానికా? వ్యర్థమే కదా. చేత ఏకీభవించేవాళ్ళు, విశ్వసించేవారు ఒక్క కూడికలో ఏమిటి అన్నిటిలో మీరు పాలు పొందవచ్చని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేసి ప్రార్థన చేసుకుందాం. విచిత్రం ఏమిటంటే, ఉపదేశము అప్రధానం, విజ్ఞాపనే ప్రధానం అనే ఈ విజ్ఞాపన కూడికలలో కూడా సమయము దాని నిడివి తక్కువగా ఉన్న ఉపదేశము కూడా ఒక ప్రధానమైన భూమికను పోషించటం ఎంతో ఆశ్చర్యం. కార్యములు చేయుచున్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధులందరిలో కడమవాడను, అత్యంత బలహీనకు నాకు ప్రభు ఈ భాగ్యం ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ కొద్దిసేపు దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయ పూనుకొనుచున్నాను. నా బలహీనతలో నీ కృప పరిపూర్ణమగుచున్నది అనే వాగ్దానాన్ని ఆశ్రయించి దేవుని పనికి ఉపక్రమించుండగా కృప మరి అధికముగా విస్తరించాలని మీరు ప్రార్థిస్తూ ఉండాలని కోరుతున్నాను. ఈనాటి ధ్యానం కొరకై ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు
దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరోసారి యేసు రక్తాన్ని చేతపట్టుకొని కృపాసనం చేరుతున్నాం. ఈ అల్పదాసుని అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరచుకొని మీకు ఇష్టమైన సేవ మీ శైలిలో మీ స్థాయిలో జరిగించుకొని మీరే మహిమ పొందగలరని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మొదటి మాట చదువు నాన్న. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను దేని నిమిత్తము సంఖ్యలలో ఉన్నానో. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వింటున్న బిడ్డలందరూ స్తోత్రం చెప్పండి. అపోస్టల్ పౌల్ వాస్ ఇన్ బాండేజెస్. దైవజనుడు అపోస్తలుడైన పౌలు బంధకాల్లో ఉన్నాడు, సంఖ్యలలో ఉన్నాడు. ఇంకా మొబైల్స్ సైలెంట్లో పెట్టాలో స్విచ్ ఆఫ్ చేయాలనే విషయం కూడా చెప్పాల్సి వస్తుందంటే ఎంత సోయి లేకుండా ఉన్నారో మీరు ఆలోచించుకోండి. అదొకటి చెప్పాలండి మీకు, దేవుని సన్నిధిలో ఆ మాత్రం ఉండొద్దు. అపోస్తలుడైన పౌలు బంధకాలలో ఉన్నానని, సంఖ్యలలో ఉన్నానని తను తెలియచేస్తున్నాడు. నిజానికి పౌలు రాసిన లేఖలలో చాలా లేఖలు జైల్లో, చెరసాలలో ఉండి రాసినవే. తాను బందీగృహములో ఉండి, కారాగారములో ఉండి, సంఖ్యలలో ఉండి లేఖల ద్వారా నిరుపమానమైన సేవ చేసిన మహా గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఏమి రాసేది ఉంది విలేకరులాగా నా ముఖం చూస్తూ వినండి అయ్యగారులు, అమ్మగారులు అందరూ. తెల్లకాయతో నలుపు చేయకపోతే శాపం వచ్చి పడిపోద్దన్నంత భయంగా రాస్తున్నారే. పౌలయ్య గారి సేవలో చాలా భాగం కష్టాలలో, శ్రమలలో, బంధకాలలో, దారుణమైనటువంటి హింసలలో జరిగింది. పౌలు గారి సేవా జీవితపు శ్రమలు, కష్టాలు, బాధలు వివరించుట, వర్ణించుట మన అంశము కాదు ఇప్పుడు. ఆ సందర్భం నుంచి ఒక్క మాట ప్రభు నా స్ఫురణకు తెచ్చారు. దేని నిమిత్తం నేను సంఖ్యలలో ఉన్నానో, బంధకాల్లో ఉన్నానో, రాయబారినై ఉన్నానో అంటూ ప్రారంభించారు కదా. పౌలయ్య గారే కాదు, మేము కూడా చాలాసార్లు కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం, చెరసాల్లో ఉన్నాం, కారాగారంలో ఉన్నాం, బందీగృహంలో ఉన్నాం అనే సాక్ష్యం చెప్పగలిగిన స్థాయి దైవజనులు కూడా ఉండే ఉంటారు కదా. నా ప్రశ్న ఏమిటంటే, దేని నిమిత్తం నేను సంఖ్యలలో ఉన్నావో ఆ సువార్త నిమిత్తము అంటూ మొదలుపెట్టాడు. అంటే దేవుని సువార్త నిమిత్తము పౌలయ్య గారు సంఖ్యలలో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు అని తేటగా అక్కడే వ్రాయబడి ఉంది. మనమే పెద్దగా కష్టపడి పరిశోధించి తెలుసుకోక్కర్లా. ఈ నేపథ్యంలో నుంచి ఒక ప్రశ్న సూటిగా అందరికీ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వ్యత్యాసం లేకుండా అందరికీ సూటిగా, ప్రభు పాద సేవకుడిగా
మీకు వాక్యం ద్వారా పరిచయం చేసే అవకాశం పొందిన దైవజనుడిగా నేను అడుగుతున్నాను, సంధిస్తున్నాను. ఆ ప్రశ్న ఏమనగా, పౌలు గారు సువార్త నిమిత్తం బంధకాల్లో ఉన్నాడు. దైవజనులందరూ ఆ రీతిగా శ్రమపడిన వారే. నా ప్రశ్న, మీరు దేని నిమిత్తము బంధకములో ఉన్నారు? ఈ ఒక్క మాటకు జవాబు చెప్పుటయే, చెప్పుకొనుటయే, చెప్పగలుగుటయే గుంటూరు ఐఎఫ్జే సెమినార్ మొదటి కూడిక యొక్క ఏకైక ప్రధానాంశం. మౌన మునీశ్వరులందరికీ నమస్కారం. యేసయ్య బిడ్డలు ఎవరైనా ఉంటే ఒక స్తోత్రం చెప్పండి. మీరు స్తోత్రం చెప్పడానికి హ్యాపీ క్రిస్మస్ రావాలి. ఇప్పుడు ఈలోపు చెప్పరుగా. సర్వజనుల మౌనము నశించునుగాక. అన్యజనులు అల్లరి రేపుచున్నారు, దైవజనులు మౌనం పాటించుచున్నారు. దరిద్రం యొక్క పరాకాష్ట ఇది. అట్టం లేదులేండి, చెప్తాం స్తోత్రం అనే వాళ్ళు చెప్పండి. మరి పౌలు గారే కాదు, మేము కూడా బంధకాల్లో ఉన్నాం అని అద్భుతంగా సాక్ష్యం చెప్పగలిగిన దైవజనులారా, దేవుని బిడ్డలారా, నా ప్రశ్న, మీరు దేని నిమిత్తం బంధకంలో ఉన్నారు? పౌలు గారు కాదు, మీరు. మీ శ్రమ, మీ కష్టం, మీ సంఖ్యలు, మీ బంధకాలు, ప్రతిబంధకాలు, అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు అన్నీ కూడా మిమ్మల్ని కట్టిపారేసి ఎక్కడికక్కడ కాలు మెదపకుండా చేసేస్తున్నాయి కదా. బంధింపబడిన వారమైనట్టు ఉన్నారు కదా. మే ఐ నో ద రీజన్ ఆఫ్ యువర్ బౌండేజెస్. దట్ ఈస్ ఆల్ మై మెసేజ్ దిస్ మార్నింగ్. మీ బంధకములు దేని నిమిత్తమో చెప్పగలరా? సాక్ష్యముగా చెప్పగలిగే కారణమా? మౌనముగా రోధించే పశ్చాత్తాప కారణమా? ఏదైనా ఈ పూట జరగాల్సిందే. Yes, we need to break the silence, which has no reason and no use also. అర్థం పర్థం లేని మౌనం, ప్రయోజనం లేని మౌనం నశించాలని కోరుకుంటున్నాను నేను. ఎవరైనా చనిపోతే మౌనం పాటిస్తారా? మౌనానికి అర్థం ఉంది, చచ్చిపోయిన వారి పట్ల గౌరవం. ఇదే మౌనం, సంపేషలాంటి మౌనం ఇది. అంచేత నేను అడుగుతున్నాను, మీరు బంధకముల్లో ఉన్నారా? మీరును బంధింపబడి ఉన్నారా? మీ స్వేచ్ఛ హరింపబడిందా? మీకు స్వాతంత్రం లేకుండా అయిపోయిందా? అడుగడుగున ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయా? బందీ గృహములో మీరు నెట్టివేయబడిన స్థితిలో ఉన్నారా? స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని బంధకముల్లో మీరు మూయబడిన తలుపుల మధ్య, కట్టబడిన ప్రాకారముల మధ్య, పరిమితమైన పరిస్థితుల మధ్య, రెక్కలు తెగినటువంటి పక్షి వలె, తోక తెగిన గాలి పటం వలె సేవ చేస్తున్నట్లుగా బాధపడుతున్నారా? ఇవన్నీ నిజమే అయితే ప్రశ్న, ఎందు నిమిత్తం బంధకాల్లో ఉన్నారు? పౌలు గారు అంటాడు, దేని నిమిత్తము నేను బంధకాల్లో ఉన్నాను? ఆ సువార్త నిమిత్తము అంటూ ఓ ఖరీదైన కారణాన్ని సగర్వంగా చెప్పగలుగుతున్నాడు. నీవు కూడా చెప్తావా సాక్ష్యం? మరి పూట దేవుని నిమిత్తమే, దేవుని పని నిమిత్తమే, ఫలాని కార్యం నిమిత్తమే నేను బంధకాల్లో ఉన్నాను. కొన్ని తరములను దేవుని కొరకు ఆత్మలో రేపగలిగిన సాక్ష్యం అనేది చుట్టూ ఉన్నవారు కూడా బాధతో గుండెలు బాదుకొని ఏడ్చే కారణం అనేది. నీ విషయమై పరిశుద్ధులు భారముతో ఏడుస్తున్నారా? బాధతో ఏడుస్తున్నారా? ఏం వ్యత్యాసం అనిపించడం లేదా?
గాలి ధూళి లేని ఈ హాల్లో కనీసం స్తోత్రమన్నా ఉంటే బాగుండేది. అది కూడా దానికి అడుక్కోవాలి. భక్తులారా మీకు దండం, అప్పుడప్పుడు స్తోత్రం చెప్పండి. ఇది ఒక అప్లికేషను. మూర్ఛవాడి మెడలో బోట్లో కొట్టి పడేయడమే. నాకు అందరికి ఏదో తగిలిచ్చారుగా బిల్ల. ఇతడు స్తోత్రములు వినబడినచో మూర్ఛిల్లిపోవును. అప్పుడప్పుడు వీడిని చూడగానే స్తోత్రములు చెప్పుడి. ఆ మూర్ఛ బిల్ల మోసుకోవడానికి నా ఒంటి మీద నాకు సిగ్గేమీ లేదు. అది పెద్ద అదనపు క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అవుతాను. పప్పులో వేసుకుందామని పచ్చి మామిడికాయలు కానీ తెస్తే పండిపోతాయి రాత్రికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేది కూడా టైట్ చేయవలసిన పని లేదు నాన్న. 2లో పెడితే 4 5 కాసి ఇప్పుడు ఒక్కొక్కటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నేను మీకు చేయుచున్న మనవి ఏమనగా, సూటిగా ధైర్యంగా చెప్పాలి. నీవు ఎందు నిమిత్తం బంధకంలో నీ స్వేచ్ఛ హరింపబడిందా? నీ స్వాతంత్రం హరింపబడిందా? నీ ఆనందం హరింపబడిందా? నీకన్నీ ఆంక్షలు విధింపబడ్డాయా? నువ్వు అన్ని వైపులా బంధకముల్లో బిగింపబడిపోయావా? అలాగైతే ప్రార్థన చేద్దాంలే కానీ అసలు ఎందుకు ఆ బంధకాల్లోకి వెళ్ళావో ఒక కారణం చెప్పు. నువ్వు దేని నిమిత్తం బంధింపబడ్డావు అది కావాలి. సువార్త నిమిత్తమా, ప్రభు నిమిత్తమా, సాక్ష్యము నిమిత్తమా, అభిషేకము నిమిత్తమా, ఆత్మల నిమిత్తమా, దేవుని రాజ్యము నిమిత్తమా, సిగ్గుమలన లోపము ఇష్ట పాపిష్టి బలహీనతల నిమిత్తమా? న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయంగానే పలుమార్లు బంధించబడ్డాడు సంసోను అనే న్యాయాధిపతి. సంసోను బంధించబడ్డ ఏ సందర్భంలోనైనా అరే రే 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 అన్యాయంగా బంధించేశారే అని ఎంత పాపిష్టుడు కూడా అనిపించదు. ఇంక పరిశుద్ధులకి ఎలా ఓరిడి మళ్ళీ దొరికాడా అనిపిస్తుంది తప్ప అరే రే 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 అన్యాయంగా అన్ని కట్టేశారా అని ఎవరికి అనిపించుద్ది? న్యాయంగానే, అన్నీ న్యాయమే. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని తెగెడుతున్నాడుగా. లార్డ్ విల్ యూ ప్లీజ్ రిమెంబర్ మీ అగైన్ at least one more time so that I can take revenge on these people who raise their hands against the anointed. Hello, let me tell you, they did not raise their hand against the anointed of the Lord, but against the man who fallen from the anointing. Hello, Samson వారి యెహోవా అభిషక్తునికి విరోధంగా చెయ్యతలేదు. అభిషక్తునని ఒళ్ళు మరిచి ప్రవర్తించిన వానికి విరుద్ధముగా చెయ్యతారు. యవ్వనమునని ఒళ్ళును మరచి అలయు వరకు బహు ఆటలు ఆడిన. ఎటు పడితే ఎగురుతున్నావు, గంతులేస్తున్నావు. యవ్వనముందనా, బలముందనా? నిలువదు యౌవనము శాశ్వత కాలము, మోక్షము నాకు రాది మంటి దేహము, మనిషి మరువకు మంటివి నీవని, మోసపోకు ఈ మాయలో మై మరచి, మరలక తప్పదు మరలా మంటికి, మనిషి మరువకు మంటివి నీవని. రోడ్డు మీద నుంచొని సువార్తలో పాడింది ఈడే. ఇంటికి వచ్చాక దెబ్బను బలోబని మిద్దికి పడిపోయింది. పోతే అక్కడి నుంచి ఎముకలన్నీ పోయా. ముచ్చట అర్థమైందా? ఎందు నిమిత్తం బంధకాల్లో ఉన్నా?
పేర్లు చెప్పను కానీ ఒక పాపిస్టోడు బాగా పాటలు పాడేవాడు. పాటలు పాడుతున్నాడని కేకెత్తే ఒక చోటుకి వెళ్ళి పాటలు పాడిన తర్వాత పాడు పని చేయబోయాడు. మామూలు గొట్ల వీళ్ళు కొట్టింది చాలక పోలీసు వాళ్ళని కేకేసాలకి అప్పగించారు. మాకు బలం సరిపోట్ల, మాకు పొట్టలు తెలియట్లా, ఎట్టట్టు కొట్టాలో నువ్వు కొట్టని. మిగతా కార్యం వాళ్ళు కంప్లీట్ చేశారు. వాళ్ళు కంప్లీట్ చేసి చెరసాల్లో పడేస్తే ఆ జైల్లో కూర్చొని ఊసల మధ్యలో తోడు లేని మోడు నైతిని నీడ నీవే యేసునాదా అని పాట రాశాడు. నేను పోయి కొంచెం విడరా దగ్గరికి అంటే వచ్చాడు. జన్ నెత్తి మీద పెట్టి, నీకు ఈడ తోడు కావాలరా సైతానికా బేటా, ఇప్పటికే సత్యనాश कर दिया, जो ना होना चाहिए सब कुछ हो गया, अभी क्या बाकी है रे तुझको. అన్నా నేను ఇప్పటికే గాయాలతో చెరసాల్లో ఉంటే ఆదరించడానికి వచ్చావో కొడతాకు వచ్చావో అంటే నిన్ను ఆదరించడం పాపంరా సైతానా. సాక్ష్యం చెప్తా, నేను ఒంటరిగా ఆ చీకటి గదిలో పడి ఉన్నప్పుడు, నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉన్నావిట్రా, నువ్వు ఏకాంత ప్రార్థనలో ఉన్నావా? ఒకడు తప్పిదమునకై దెబ్బలు తినడానికి ఏమి గణమని వాక్యం చెబుతుంది కదా. దైవావేశము కలిగినటువంటి అపోస్తలుడైన పేతురు గర్జిస్తున్నాడు, పనికి మళ్ళీ పనిచేసి దెబ్బలు తింటే ఏంట్రా సాక్ష్యం అందులో? నువ్వు మేలు చేసి కీడు అనుభవించిన దేవునికి హితమగను, ఇందుకు నీవు పిలవబడి, నీ పిలిపే అది. మేలు చేసి స్వార్థ చెప్పి ఆత్మలు ప్రకటించి అద్భుతాలు చేసి దేవుని రాజ్య మార్గమును ప్రజల ముందర పారించి దెబ్బలు తింటే సంతోషపడిపోతాడు దేవుడు. చేసిన పనికి మళ్ళీ పని తిని దెబ్బలు తిని మళ్ళీ సానుభూతి కోసం ఏడుతున్నావు. సన్నాసి ఏడు పని. మారు మనసు పొందో, మారు మనసు పొందో. సిగ్గట్లేదని సానుభూతి ఏడు, పశ్చాత్తాప ఏడుపు ఏడవాలి. సానుభూతి ఏడుపు కాదు, ఏడుపులు 100 రకాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాకు దెబ్బ తగిలిందని అడవటం ఒకటి, తోడుకోళ్ళు నవ్విందని అడవటం 2 ఏడుపులు ఒకటి కాదు. అదే తోటికోళ్ళు నవ్వకపోతే నా భర్త నన్ను కొడతాడు. తప్పే ఉంది. వెల్ డన్ మై డియర్ హస్బెండ్, యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు బీట్ మీ, అండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్ హ్యాండిల్ దిస్. అది చూసి కిసిక్కి నవ్వారు అనుకో, తగిలితే తగిలి దీనికంట్లో పడ్డాను చూడు, అది వేరే ఏడుపు. ఎట్ట ఏడిచినా పని అవుద్ది అనుకోకండి, నాకు చిరాకు వస్తుంది ముందు. అది నీ ఏడుపుకి అర్థం పర్థం ఉండాలి. ఓ మోకాలు వేసేసి ఏడు చేస్తే పని అవ్వదు. సరిగ్గా చెప్పు, నువ్వు దేని నిమిత్తం బంధకాల్లో ఉన్నావు? పాయింట్ ఏంటంటే దైవజనుడు బంధకములలో ఉన్నవారిని విడిపించాలి. యెషయా 61 చెప్పింది అదే కదా. చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గుడ్డి వారి కనులు తెరవ చేయుటకును, బంధింపని విడుదల కలుగు చేయుటకును. యెషయా 58 చెప్పిన ఉపవాసం కూడా అదే. మోషే వంటి దైవజనుడు దేవుడు లేపుకున్న కారణం కూడా బానిసత్వం వారిని విడిపించడమే. The very reason of the anointed man of God to work in this world is to break the chains of the devil, to bring out the people from the bondages of the devil to the freedom. సాతాను కట్టిన సంఖ్యల నుండి, కట్ల నుండి ప్రజలను విమోచించి వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కల్పించుటకే ఉద్దేశించబడినవాడు దైవజనుడు. జనములను విడిపించబడవలసిన నీవే బంధకాల్లో ఉండాలా అనేది కదా దరిద్రం. అసలు ఇప్పుడు సమస్య అది. 2 రోజులు బట్టి ఏడ్చేది దాని మీదే. దాని కొనసాగింపై ఈ కూటం. గుడ్డులు ఎవరు రాకపోతే మాత్రం కూటమైందే పద్ధతి, వరుస ఇది మాకు. మీరు రాకపోయినా మేము వచ్చాం. హల్లెలూయా. వచ్చారు వీళ్ళు ఎవరన్నా? ఎవరు కూటాలు 2 రోజులు పెట్టుకొని ఈ కూటాలకు సరిపడి ఆశీర్వదించబడి, అంతేనా? అధ్యక్షునికి వందనములు. స్తోత్రం చెప్పండి. 2 రోజులు ఎందుకు రాలేదంటే ఈ 2 రోజుల కోసం రాలేదంట. ఈ మర్మం గొప్పది. ప్రకటన 23వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. అర్థమైనోడికి అర్థమైనంత. నన్ను అడగబాకండి. హల్లెలూయా.
ఇందాక మా మోషే కావాలయ్యా అని పాడుతుంటే నాకు అక్కడ కూర్చొని వద్దయ్యా అని పాడుతున్నాను. ఏది చిన్న తాళం కొట్టు, ఇక నీకు చోట్లేదు, కొంచెం ఊరకట్ట తగిలిచ్చి చాలు. న్యాయాధిపతి గ్రంథంలో చెట్లు ఉన్నాయి కదా, 9 అధ్యాయంలో చెట్లు తెలుసా మీకు? ఏంటయ్యి? ద్రాక్ష, ఒలీవ, అంజూరం అన్నీ కలిసి మాకు నాయకుడిగా ఉండు, మాకు నాయకుడిగా ఉంటే ఏమన్నాయంట? చిచ్చి మేము ఇవ్వాల్సిన ద్రాక్షారాసాన్ని, ఒలీవలు, నూనె, తైలమును ఇవన్నీ మానేసి ఊగుతా కొత్త అటు ఇటు చిచ్చి అని చీ కొడితే ముళ్ళతొప్పులు అన్నాయంట. వెరీ గుడ్ సెలెక్షన్, రైట్ చాయిస్. నేనే ఊగుతాను, దానికి ఊగటం తప్ప ఇంకేం రాదు. ఊగినప్పుడల్లా ఇటు ఒకసారి ముళ్ళతో సీరియస్కుండా వెళ్ళుద్ది. అది ఊరక ఊగినా మనకు గాయమే. అలాంటి ముళ్ళ చెట్టు, దాన్ని కోరుకున్నారు నెత్తి మీదకి దరిద్రమని. ముళ్ళ తొప్పలు కాబట్టి సరే అని. అదే ఒలీవ అయితే మాట్లాడు, అంజూరం అయితే, ద్రాక్ష అయితే కావా అంటయ్యా, వద్దంటయ్యా, అదే అన్నా నేను కూడా. వద్దయ్యా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. వద్దయ్యా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. నీ సంకల్పములోనే నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను బ్రతకాలయ్యా. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో. పాడండి. వద్దయ్యా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. వద్దయ్యా వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. నీ సంకల్పములో నేను, ఆ ఏర్పాటులో నేను, నీ సంకల్పములో నేను నిలవాలయ్యా. చివరిసారి అందరూ వద్దయ్యా వద్దయ్యా వద్దే వద్దు, బ్రతుకే వద్దు. వద్దయ్యా వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. హల్లెలూయా. చక్కగా స్తోత్రం చెప్పండి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సాహితీ సేవా రంగంలో నిరుపమానమైనటువంటి సేవ చేసే అవకాశాలు ప్రభువు నాకు ఇచ్చాడు, కానీ స్వరకల్పనలు చేసే కృప ఇవ్వలేదు. అందుకని అద్భుతమైనటువంటి ఆ తలాంతులు కలిగిన దైవజనుల పాటకి వెనకాల ఒక చిన్న మొక్క అతికించుకొని తృప్తి పడిపోతుంటారు. ఇప్పుడు నా బండికి పెట్రోల్ వెళ్ళినప్పుడు వెళ్ళిపోతున్న బండికి తాడు కట్టుకోవటమే. మరి ఏం చేయను? బండిలో పెట్రోల్ పోసుకునే కెపాసిటీ లేదు, తాడు కట్టుకొని తిరుగుతున్నా. ఎప్పుడు బండి గట్టికి వెళ్తుంటే ఆ బండికి వేయటమే, ఇక బండి పోవటమే. ఎక్కువగా ఏసన్న గారి బండికి పెట్టుకుంటాను. ఎంతైనా పెద్ద బండి, నాలాంటి బళ్ళు 1 లక్ష బండ్లు లాగేస్తుంది. అది పెద్ద బండి, రాజాబాబు గారి బండి, ఇలాంటి కొన్ని బళ్ళు ఉన్నాయి నాకు. మంచి తాడైతే మోగు కొని పెట్టుకున్నా. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు. రామగుండంలో సురేష్ అయ్యర్ మందిరంలో వేదిక మీద వాడబడుతూ ఉండగా అప్పటికప్పుడు అసూగా ఈ పరిస్థితులు ఏంటి, ఇంకా బలమైన అభిషేకం కావాలి అని ఏడుస్తూ అప్పటికప్పుడు ఆత్మలో పాడాను. చాలదయ్యా చాలదయ్యా ఈ స్థితి నాకు, చాలదయ్యా ఈ స్థితి నాకు, చాలదయ్యా చాలదయ్యా ఈ స్థితి నాకు, ఈ స్థితి నాకు. నదిలో నేను నడవాలయ్యా,
ఈతలో మునిగి తేలాలయ్యా. పాడు. ఈతలో మునిగి ఫలములనిచ్చి మహిమను నీకు నేను ఇవ్వాలయా. చాలదయా ఈ స్థితి నాకు, చాలదయా ఈ స్థితి నాకు, చాలదయా. ఈ స్థితి చాలదు, కొట్టాలి గట్టిగా. ఆ స్థితి చాలదు అనుకుంటే దానికి రీజను స్తుతి చాలలేదు అని. స్తుతి పెంచుకుంటే పెరుగుతాయి ఆటోమేటిక్గా. అందుకని అసలు ఉపదేశం గొడవ లేకుండా రాత్రి అంతా స్తుతి రండి. మీరు వస్తా 10 మందిని తెస్తా, గిలక తప్పెట, కంజర, తాళం మేళం అన్నీ తెచ్చుకోండి, యేసు రక్తం వేయి. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరిని మించిపోయి మనం వాయించాలా 10 తంతుల సితారా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యముని మీరు ఆలోచన చేస్తే నా పాయింట్ ఒకటే, దేని నిమిత్తం నువ్వు బంధకాల్లో ఉన్నావు? అతడు పుట్టినది మొదలుకొని ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టును అనేది కదా వాగ్దానం, అనేది కదా పరిచర్య, అనేది కదా పిలుపు, అనేది కదా ఏర్పాటు, అనేదే కదా అభిషేకం. ఫర్ హీ హ్యాడ్ నో అదర్ రీజన్. ఇంకో కారణమే లేదు ఆయనకి. తరచుగా పనులు చేసుకుంటున్న వారి మీద, పొలములో ఉన్న వారి మీద, ఇళ్లలో ఉన్న ఒంటరి ఆడవాళ్ళ మీద దాడి చేస్తూ, చంపేవారిని చంపుతూ, చెరిచేవారిని చెతుకుతూ, బలాత్కరించేవారిని బలాత్కరిస్తూ చెలరేగిపోతున్న పాపిష్టి దుర్మార్గ వికృత చేష్టల ఫిలిష్తీయులను బంధించడానికి, వారి చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి దేవుడు శాంసన్ని పుట్టించుకున్నాడు. కారణమే అది కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావా నా పుట్టుకకు అసలు కారణమే లేదని? ఉన్నాడు ఎవడైనా అట్టంటాడు? సురేష్ అయ్య గారి ఫేమస్ డైలాగ్ కూడా చెప్తాను మీకు. లైట్ ఉందంటే వెలుగు ఇవ్వాలి, ఫ్యాన్ ఉందంటే గాలి ఇవ్వాలి. మరి నువ్వు ఉన్నావంటే ఏం చేయాలి? అంటే కూర్చొని చూస్తావే. పనికి మాలిన చీపురికి కూడా అవసరం అయితే ఓ పర్పస్ ఉందా లేదా? చెప్పండి. నీకేమి లేదా? నీకేమి లేదా? ఫిలిష్తీయుల కబంధ హస్తములోంచి దేవుని ప్రజలను విడిపించడానికి పుట్టించబడ్డాడు శాంసన్. అరే, బందీలుగా ఉన్న వారిని విడిపించడానికే నియమించబడితే నీవే బంధకాల్లోకి వెళ్ళిపోతేలాగా? ప్రేమ లేని ఆశల లోకములో నుండి ప్రజలను స్వచ్ఛమైన దైవ ప్రేమలోకి నడిపించవలసిన నీవే ఆశల్లో ఉండేలాగా? బలహీనతలమయమైన పాపిష్టి మానవ ఈ ప్రసహనములో వచ్చి బలమైన దేవుని రాజ్య పౌరులుగా చేయవలసిన నీవే బలహీనతల్లో కొట్టుమిట్టాడితే ఎలా? దావీదు ఒకప్పుడు భయంకరంగా ఏడిచాడు. అయ్యో అయ్యో, ఒక రాజుగారి నోట రావలసిన శబ్దం కాదు అది. అయ్యో అని ఏడుస్తున్నాడు. ఏమయ్యా ఏమిటి ఏడుపు కారణం అడిగితే, బలాఢ్యులు కూలిపోయారు. ఎవడో ఒకడు పడిపోతే అంత దుఃఖం రాదు, ఎవడో ఒకడు ఓడిపోతే అంత దుఃఖం రాదు. బలాఢ్యులు, రే బాబు, దేశం నీ మీద ఆశ పెట్టుకుందరా అయ్యా, నువ్వు పడిపోతే అట్ట. అయ్యో బలాఢ్యులు కూలిపోయారే. వాళ్ళు కూడా ఎట్టంటి వాళ్ళంట, సింహ వ్యాఘ్రముల వంటి వారు, అనగా సింహము పెద్ద పులి వంటి వారు పడిపోయారట. వాటిని మృగరాజుగా పెట్టుకుని చాలా చిన్ని జీవులు ధైర్యంగా బతికేస్తున్నాయి. ఈ మృగరాజు ఉన్నంతకాలం ఇక్కడికి శత్రువు రాడు అనే ధైర్యం వాళ్ళకు ఉంది. నీవే పడిపోతే, ప్రాకారమే కూలిపోతే,
గౌనులే ఓడిపోతే, సింహములే చచ్చిపోతే, బలాఢ్యులే కూలిపోతే, మిగిలి ఉన్న వారికి ఏడుపు తప్ప ఇంకేముండదు, దుఃఖం తప్ప ఇంకేముండదు. నా ప్రశ్న, నువ్వు దేని నిమిత్తము బంధకాల్లో ఉన్నావు? మేము కూడా ఏమి స్వేచ్ఛ స్వతంత్రాలతో నవ్వుతా తులుతా ఎగురుతా ఏమి లేవండి. మాకు చాలా బంధకాలు ఉన్నాయి, నిజమే. నీకు కూడా చాలా బంధకాలు ఉన్నాయి. కానీ దేని నిమిత్తం? విస్తారంగా సాగదీయాల్సిన అవసరం లేకుండా ఒక ఇద్దరు భక్తులు మీ దృష్టికి తీసుకొస్తాను. పౌలు గారు అంటున్నాడు, నేను దేని నిమిత్తము బంధకాలలో ఉన్నాను, ఆ సువార్త నిమిత్తము అంటూ మాట్లాడుతున్నాడు. అనగా నేను సువార్త నిమిత్తమే బంధీనై ఉన్నానని పౌలయ్య గారు తేటగా చెప్పకనే చెప్పారు. మరి ఈ దినాన నీవు దేని నిమిత్తం బందీవై ఉన్నావు? కుటుంబ సంబంధాలకు, ఆర్థిక ప్రయోజనాలకు, రాజకీయ వ్యవహారాలకు, శరీర దౌర్బల్యాలకు, దేనికో ఒకదానికి బందీగా మారిపోతే నీ వలన విమోచింపబడవలసిన ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు. ఎవడైనా వచ్చి ఏయ్ చంపేస్తాను, కొట్టేస్తా అంటూ మనల్ని ఇబ్బంది పెడతాడు అనుకో, ఏంటి పిచ్చి పిచ్చి వేసేస్తున్నావు, మా నాన్నగారు వచ్చారంటే నేను చంపేస్తారు అని ధైర్యంగా మనం చెప్తాం. ఇప్పుడు ఆ నాన్నగారిని ఆడు బంధించేసి ఉంటే ఆల్రెడీ ఆ నాన్నగారివి నీవే, జనములకు తండ్రిగా నియమించబడ్డ సేవకుడివే, జనములకు తల్లిగా నియమించబడ్డవాడివే. నీవే బంధకములో చిక్కుకొనకూడదు, విడిపించవలసిన వాడే బంధకాల్లో ఉండి ఎలా మరి? ఇప్పుడు నేను విజయవాడలో పదం వాడాను, మీకు గుర్తుందో లేదో. అత్యవసర వైద్య చికిత్సల కోతము వేగముగా తీసుకెళ్తున్నటువంటి అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎలా? అది నేను వాడిన మాట. ఏమాత్రం ఆలస్యం జరగకూడదని వేగంగా హాస్పిటల్కి తరలిస్తూ ఉంటే ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే లోపల పరిస్థితి ఏంటి? నీ ఖరీదును బట్టి కాదురా, అంబులెన్స్ అన్న ఒక పదాన్ని బట్టి పెద్ద పెద్ద కార్లు పక్కకు జరిగి నీకు చోటిచ్చినాయి. ఈ సమాజంలో నీకు వచ్చిన గౌరవానికి కారణం చదువా, ఇంకొకట నీవు చేస్తున్న పని విలువైనదని నీకు ఆ గౌరవం వచ్చింది. కాపాడుకోవాలిగా. ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయినా క్షణాల్లో వాలిపోయి పేషెంట్ను అత్యవసర చికిత్స విభాగానికి తరలించవలసిన అంబులెన్స్కి యాక్సిడెంట్ అయితే ఎంత ప్రమాదం. అన్ని కార్లకి అవుతుంది, దీనికి కూడా అయ్యిద్ది అన్నట్టు తీసుకోలేము. ఎన్ని కార్లకైనా ఆ గాయపడ్డ వారిని బతికించాల్సిన బాధ్యత కలిగిన వాహనం ఇది. మిగతా వాటికైనట్టు దీనికి అవ్వకూడదు. నేను మనిషినేగా, నేను రక్త మాంసంలో ఉన్నానుగా, ఇంకా సిగ్గుమాలి మాట్లాడితే నేను ఉప్పు కారం తిన్నానుగా, ఇలాంటి గతిమేళ్ళ బుద్ధి నేను పాపిష్టి వాగుడు వాగితే మరి ఇంకెందుకు రా నువ్వు అంబులెన్సు? నువ్వు కోత కొట్టగానే అందరు ఎందుకు జరగాల? ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జరగాల అవసరమైతే. అయ్యో నేనెంత పడినాడే, నా కోసం మీరు జరగొద్దండి, మీరు అందరూ వెళ్ళండి, వెనకాల తగలబడతావా? నీకు అభ్యంతరం రాకూడదు, నీకు ఆటంకం రాకూడదు, నీకు ఎవడు అడ్డు రాకూడదు, రెడ్ సిగ్నల్ కూడా తీసి పడేయాలని నీ మీద చట్టం ఉంది. నువ్వు ఎలా పని చేయాలి దేవుని కోసం, ఎలా పరిగెత్తాలి దేవుని కోసం? నీలాంటి వాడు అంత సామాన్యంగా బంధకాల్లోకి వెళ్ళకూడదు. డ్రైవర్స్ అడగండి, మీకు చెప్తారు. హెవీ లోడెడ్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నవాడు ఎదురుకుండా ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా దిగిపోవడం, స్లో స్టడీ అంతే, దిగడాడు. 20-30 టన్నులు మీదేసుకుని సర్రమని పక్క దిగాడు అనుకో, ఇక ఎక్కదది. ఇరిగితే కట్లు ఎరిగితే, ఎరగపోతే ఆ బరువుకి
ఆ సిమెంట్ రోడ్డు తారు రోడ్డు అంత గట్టిగా పక్కన నేల ఉండక దిగబడితే ఇక రాదు పైకి అది. అటు ఎంత హార్న్ కొట్టే ఎన్నిసార్లు లైట్లు వేసినా స్లో అవుతాడు, కొంచెం జరుగుతాడు తప్పడు దిగడ కిందకి. లోడు బండ్లు ఖాళీ బండ్లాగా వ్యవహరించలేవు, అవునా కాదా? మరి భారం లేని పనికి మనలోడికి భారం గల సేవకుడికి తేడా లేదా? ఆడికిలాగే నువ్వు మాట్లాడతావా? ఆడికిలాగే దిగిపోతావు నువ్వు? ఆడికి ఏమీ లేదు నువ్వు బొట్టి మీద, మనం దేశాన్ని మోస్తున్నాం గుండెల మీద. ఎలా ఉండాలి నువ్వు? నేను మనిషినే కదండి మాట్లాడగా. నువ్వు ఒక మామూలు మనిషి అనుకుంటే ఇంత పెద్ద భారాన్ని మెత్తి మీద పెట్టుండేవాడు కాదు దేవుడు. సగటు మనిషిని మించిన వ్యక్తివి నీవని, భావోద్రేకాలకు లొంగిపోవని, బలహీనతల్లో పడిపోవని, అందరిలాంటి వాడివి కాదని, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడవని నమ్మి నీ చేతుల్లో సేవ పెడితే అందరిలాంటి మాటలు మాట్లాడతావా? దేని నిమిత్తం నువ్వు బంధకాల్లో ఉన్నావు చెప్పు? దేవుని హృదయం కలిగిన వాడవైతే దైవావేశంతో మండిపోవాలి పాటికి. నీవు చల్లగా సప్పక బతకడం కాదు. సిల్క్ వైర్ కాదు, 720 వైర్లు కలిపినా సరే చెక్కలో కరెంట్ రాదు. దాని లక్షణమే అది. అడిగేం స్పందన ఉండదో. ఒక మట్టి మొహం చెక్క. విద్యుదావేశానికి తరంగాలకి వాహకంగా సాధనంగా మారలేదు అది. జనించినటువంటి శక్తిని కానీ ప్రసరింపబడుతున్న ప్రభావాన్ని కానీ తన దాకా వచ్చేదాకా రానిచ్చి ఆపేసద్ది అది. అట్ట బతకూడదు ఎవడో కూడా. పరలోకం తెరవబడింది, ఆకాశం తెరవబడింది, ప్రభావం దిగి వచ్చింది, మహిమ దిగి వచ్చింది, అభిషేకం దిగి వచ్చింది. ఒక్కొక్కని కాల్చుతూ కరిగిస్తూ మండిస్తూ నీ దాకా వచ్చాక నీ దగ్గర ఆగిపోయింది అండి. మోషే మొదలుగా అపోస్తలుల దాకా ప్రవహిస్తూ వచ్చిన ప్రభంజన అభిషేక తైలం నీ దాకా వచ్చాక కార్యాలు జరగట్లా. నీ తరం వచ్చాక పని జరగట్లా. నీ హయాంలోకి వచ్చిన తర్వాత బాప్తిస్మాలు లేవు. నీ చేతికి వచ్చాక అభిషేకం లేదు. నీ మూమెంట్ వచ్చిన తర్వాత మొత్తం చప్పబడిపోయింది. నువ్వు ఒక చెక్క, నువ్వు ఒక మట్టి. ప్రభావాన్ని మోసుకెళ్ళట్లేదు. నువ్వు ప్రభావాన్ని మోసుకెళ్ళట్లేదు. శక్తిని సరఫరా చేసే ఒక తీగలాగా మారిపోవాలి. రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఆ పై తీగలను చూస్తే ఎంత భయం వేస్తుందో అంత రోషం వస్తుంది నాకు. ఓరి నాయన, ఏం వైర్లు రీ! 25,000 మెగావాట్లంట. ఏందిరది? 25,000 వాట్స్, మెగావాట్స్. నిండు ఆరోగ్యము, నవ్వ యవ్వనంతో తొణికిసలాడుతున్న ఒక బలార్జుడు అట్లా టచ్ చేస్తే సెకండ్లో చచ్చిపోతాడు. అది పవర్ అంటే. ఒక్క తీగ ఎంత శక్తిని, ఏమి కనపడదు పైకి చూస్తాకి, ముట్టుకో తెలుస్తుంది. హై టెన్షన్స్ వైర్స్ ఉంటాయి, అప్పుడు చూసారా? టవర్ లైన్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. వాటిలో ప్రవహిస్తున్న విద్యుదాఘాతం ఎలా ఉంటుందంటే దాని కింద నిలబడి నువ్వు చెప్పులు ఇప్పేసి నేల మీద ఎర్త్ని కనెక్ట్ అయ్యి నిలబడి టెస్ట్ పట్టుకో, లైట్లు కొద్ది కింద వైర్ కింద, దానికి నీకు మధ్యలో కనెక్షన్ ఏముంటుందో ఆ ప్రాంతం అంతటా కూడా విద్యుదావేశం ఉంటుంది అన్నమాట. దేవుని రోషముతో నింపబడు, ఆత్మతో నింపబడు, అభిషేకమును పొందు, అన్య భాషలలో మాట్లాడు, ఆత్మలో తీవ్రత కలిగిన వాడై నేను నివసించిన ప్రాంతంలో, నేను బతుకుతున్న ప్రాంతంలో, నేను పనిచేస్తున్న ప్రాంతంలో ఆ ప్రభావం, ఆ అభిషేకం అలా ఉండాలయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. అన్య భాషలలో మాట్లాడుతూ దేవుని ఆరాధించండి. పొందో దేవుని అభిషేకం. స్వరమెత్తి 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 ప్రభుని స్తుతించండి. ఆ ఏరియా ఖ్యాత
క్యాథరిన్ కుల్మన్ అనే సేవకురాలి పేరు విన్నారు కదూ. బెనీహిన్ లాంటి దైవజనులను తయారు చేసినటువంటి ఒక మహాద్భుతమైన దైవజనురాలు క్యాథరిన్ కుల్మన్. ఆవిడ సభలు జరిగే ఆడిటోరియంస్ కనీసం 30-40 వేలు కెపాసిటీ ఉన్నటువంటి పెద్ద పెద్ద హాల్స్లో జరిగేవిట. 10 గంటలకు సెమినార్ స్టార్ట్ అవుద్దంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ గేట్ల దగ్గర ప్రజలు ఏలబడితే క్యూలు కిలోమీటర్లకు ఉండేయట. ఇట్లా తలుపు తెరిస్తే విదిన్ 10 minutes హాల్ జామ్ ప్యాక్ అయిపోయేదంట. 10ంటికి తలుపులు తెరుస్తారు, లోపలంతా అరేంజ్ చేస్తూ ఉంటారు తాళాలు వేసుకొని. సరిగ్గా 10కి ఇట్లా తలుపులు తీస్తే రిజర్వాయర్ గేట్లు ఎడితే నీళ్లు దూకినట్టు వచ్చి పడతారు జనం లోపల. ప్రజలు దేవుని శక్తి చేత అంతగా ఆకర్షించబడ్డ కాలం. క్యాథరిన్ కుల్మన్ ఆవిడ ఒక హోటల్లో బస చేస్తున్నారు సభల కోసం. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి స్థానిక దైవజనులు రిసెప్షన్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. పలామి రూమ్ నెంబర్కి వెళ్ళాలి అని అడిగితే అవసరం లేదు, వారు బయలుదేరిపోయారు, వస్తున్నారు అని చెప్పారంట. ఓకే, అయితే మేము ఇక్కడే వెయిట్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. అకస్మాత్తుగా ఓ స్వల్ప భూకంపం మాదిరై హోటల్ అంతా ఊగిపోతుంటే హాహాకారాలు చేస్తున్నారట. ఆ రిసెప్షన్లో ఉన్నవాడు మాత్రమే ధైర్యంగా ఉన్నాడంట. మొత్తం కదిలిపోతుంది, చచ్చిపోయేలా ఉన్నావు, నువ్వేంటా అంత ధీమా ఉన్నావంటే, నిన్న నేను అలాగ అనుకున్నానండి, ఆవిడ గారు లిఫ్ట్లో ఎక్కితే హోటల్ అంతా ఇలాగ అవుతుంది, ఏమీ నష్టం జరగదు, మీరు వేచి ఉండండి అంటే లిఫ్ట్లో 8వ అంతస్తు ఎన్ని సెకండ్లు పడుతుంది, సెకండ్లే కదా, నిమిషాల కొద్ది ఏం పట్టదు కదా. ఈ కాసేపు హోటల్ బిల్డింగ్ అంతా గతలాడిపోయిందండి. ఆమె లిఫ్ట్లోంచి అడుగు బయట పెట్టేబడి రిసీవ్ చేసుకునేవాడు నేల మీద పడి ఉన్నాడు, దేవుని శక్తికి ప్రభావానికి తట్టుకోలేక. ఇవన్నీ కల్పనా కథలు కాదు కదా. ఎవడు కాదనలేని చరిత్ర, ఎవడు కాదనలేని చరిత్ర. బాప్తిస్మచి యోహాను కాలములో కొంతకాలం ప్రజలు ఆ వెలుగులో బ్రతికిస్తే చాలు అనుకునేవాళ్ళంట. నాకు అనిపిస్తుంది, కొంతకాలం భూమి మీద సూర్యుడు కానీ దీపములు కానీ అక్కరలేదు, ఇతడు ఉంటే చాలని ప్రపంచం అనుకుందంటే ఏం బతుకు సార్, ఏం బతుకండి. ఒక్కరోజు బతికినా చాలు, ఒక్కరోజు. మాకు సూర్యుడు రాకపోయినా పర్లేదు, దీపాలు లేకపోయినా పర్లేదు, ఇతని వెలుగులు మేము ధైర్యంగా బ్రతికేస్తామని ప్రపంచం ముందుకు వచ్చి అతని వెలుగులో నివసించడానికి ఇష్టపడ్డారంటే ఎంతటి దేదీప్యమానముగా ప్రకాశించిన ఒక దీప వృక్షం దైవజనుడైన యోహాను. ఈ మాట చెప్పింది ఎవరెవరో కాదు, స్వయంగా యేసయ్య. అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండిను. కొంతకాలం అతని వెలుగులో మీరు నివసించడానికి ఇష్టపడ్డారు. బతికితే కొన్ని రోజులైనా ఈ వెలుగులో బతికితే చాలరా అనిపించిందండి జనాలకి. నా పాయింట్ మళ్ళీ అదే, నేను కూడా బంధకాల్లో శ్రమల్లో ఉన్నానన్నట్టుగా మాట్లాడుతున్నావు కదా, నేను స్వేచ్ఛగా ఏమీ గెంతులేస్తా తిరుగుతా లేదంటున్నావు కదా. నువ్వు ఎందు నిమిత్తం బంధకంలో ఉన్నావు నాకు చెప్పు. ఆది కాండములో యోసేపు బంధించబడి చెరసాలలో వేయబడ్డాడు. ఐగుప్తు ఇనుము అతనిని బాధించిందని 105వ కీర్తనలో సాక్ష్యం ఉంది. ఈజిప్షియన్ ఐరన్ హ్యాడ్ టార్చర్డ్ జోసెఫ్. ఐగుప్తు ఇనుము యోసేపును బాధించిందట. యోసేపా, నువ్వెందు నిమిత్తం బంధకాల్లో ఉన్నావు? జవాబేంటి?
పరిశుద్ధత నిమిత్తం. కొట్ట గట్టిగా. వావ్, వాట్ ఏ రీజన్, వాట్ ఏ రీజన్. పరిశుద్ధత కొరకు బంధకాల్లో. ఆ మాట అందరు చెప్పండి గట్టిగా. అట్ట బతకాలండి. ఏం బతుకు బతికాడు సార్, ఏం బతుకు బతికాడండి. కానీ అంతటి మహనీయమైన జీవితమును జీవించిన యోసేపు అంటే అందరికీ లోకువే, అన్నయ్యలకి లోకువే కాదు, ఆ సైతాన్ ముఖం దానికి లోకువే. ఆ జైల్లో నిజంగానే పాపాలు చేసి అందులోకి వచ్చినటువంటి ఈ నేరస్తులు, ఖైదీలు కూడా లోకువే. చివరికి మేలు పొందినటువంటి ఆ దుర్మార్గుడి కూడా లోకువే. అడిగి లెక్కలేదు. పరిశుద్ధులంటే ఎంత లోకువా. నేను అనుకుంటాను, ఎందుకు తెలుసా, వాళ్ళ మనస్సు గాయమయ్యేంత మాట మాట్లాడినా ఏం చేయరు గనక, వాళ్ళని అవమానపరిచే క్రియలు చేసిన భావోద్రేకాలతో స్పందించరు గనక, మనసులోకి తొంగి చూసుకో. శత్రువైన సాతానును లోకువగట్టి నువ్వు పని చేస్తున్నావా, లేక పరిశుద్ధులను లోకువగట్టి నువ్వు క్రియలు చేస్తున్నావా? నీకేం బాధ అనిపించట్లేదా? గతంలో నువ్వు మాట్లాడిన మాటలు, విసిరిన విసురులు ఏమీ గుర్తురాట్లేదా? పరిశుద్ధాత్ముడు నీకు అవి జ్ఞాపకం చేస్తున్నాడని నాకు తెలుసు. ఆయన చేసే పని అదే కదా, ఒప్పింప చేస్తాడు. అన్ని గుర్తు చేసి, రే ఇది ఒప్పుకో, ఇది ఒప్పుకో. ఆయన వచ్చిన పనే అది కదా. అది ఎప్పుడో గతంలో అయిపోయింది అని దాన్ని జాగ్రత్తగా డస్ట్బిన్లో వేసేద్దామని ఆ ఫైల్ని బల కింద పెట్టని చూసా, రే ఒప్పుకో, అది ఒప్పుకో. 20 సంవత్సరములుగా ఒప్పుకొనని పాపం 400 రెట్లు ఎక్కువ శాపంగా మారింది యాకోబుకి. పాపం చేసినప్పుడు యాకోబును ఒక్కడు తరిమాడు. 20 సంవత్సరాలు కదా, అంతా మర్చిపోయి ఉంటారని సైలెంట్గా ఎంట్రీ ఇస్తే 400 మంది కిరాయి హంతకులు చంపడానికి కత్తులతో తిరుగుతున్నారా. అప్పుడు ఒకడే, ఇప్పుడు 400 అయ్యారు. కారణం, ఒప్పుకొనని పాపం 400 రెట్లు అధికమైన శాపంగా మారింది. ఎంత పెద్ద దైవజనుడమైనా, కొత్తగా వచ్చిన పిల్లడుమైనా, ఒప్పుకొనకుండా ఒక పాపాన్ని సిగ్గుపడి అట్లా తొక్కి పెడితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పెరిగిపోద్ది ప్రమాదం. ఏదైనా ఇది నేను ఒప్పుకోవాల్సిందే, సైలెంట్గా ఉండిపోయాను అని ఏదైనా నీకు గుర్తు వస్తుందా, నువ్వు వెంటనే ఒప్పేసుకో. వాళ్ళు నీకన్నా చిన్నపిల్లలైనా ఒప్పేసుకో. 400 రెట్లు నీకు శాపంగా మారకుండా ఉంటుంది. ఆ రోజు నేను అలా అనకుండా ఉండాల్సిందే. ఐఎమ్ సారీ. నువ్వు ఒప్పేసుకో, నీకు అది మంచిది, నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు ప్రశాంతంగా బతుకుతావు. నిన్ను తరిమేవాడు నోడక దజ్జ కాలు మీద కలిసి బతకొచ్చు నువ్వు. పరిశుద్ధత కోసం యోసేపు పరిశుద్ధతను కోల్పోతే, రాజీ పడిపోతే, పాపం చేసేస్తే, విసిగిపోయి చికాకు వచ్చేసి సర్లే అని సంసోను విసిగి చావగోరి చెప్పేసినట్లుగా విసిగి నువ్వు కూడా క్రమం తప్పేస్తే, పదే వస్తున్న ప్రలోభాలకి లొంగిపోతే, ఇక నేను యాగలేను, గెలవలేను, నా వల్ల కాదురా బాబోయ్ అని అప్పగించేసుకుంటే, పరిశుద్ధతను కోరుకున్నందుకే, పరిశుద్ధతను కాపాడుకున్నందుకే, పరిశుద్ధంగా ఉండాలనే సంకల్పంలో స్థిరంగా గట్టిగా మొండిగా ఉన్నందుకే ఈ లోకములో కలిగే సకల ప్రయోజనాల కంటే కూడా పరిశుద్ధతే గొప్పది అని ఫీల్ అవ్వబట్టే నీకు ఇన్ని కష్టాలా? అయితే ఆ పేరును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచవచ్చు. సగర్వంగా, సంతోషంగా, ఆనందంగా. పోలే ఒక పచ్చి పాపిస్తోని బలహీనుడు నేను కూడా ఆనందంగా అతిశయించగలిగిన ఒక మంచి కారణం నాకు ఉంది. అతిశయించేద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా. నువ్వు కూడా ఆనందంగా ఓ శరణం పడుకోవచ్చు.
దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి. పరిశుద్ధత కొరకే బంధకాల్లో ఉండిన ఒక యోసేపు మనకు కనబడుతున్నాడు. మన అంశం ఏంటండి? కొంచెం గట్టిగా. మన అంశం ఏంటండి? దేని నిమిత్తం నువ్వు బంధకాల్లో ఉన్నా? మేము కూడా చాలా శ్రమలు పడుతున్నామండి, మేము కూడా చాలా ప్రయాసపడుతున్నాం, మేము కూడా మరి ఎన్నో పోరాటాలు ఉన్నాండి. అదే ఎందుకని? What is the reason that put you behind the bars and the iron of the Egypt? తప్పు, లోపం, బలహీనత, పాపం, ఆశ, కోరిక. సింహాన్ని సింహాల బోన్లో వేస్తే కుక్క వద్దా? నువ్వు ఎందులో పెట్టరా బాబు? సింహమే. స్తోత్రం అనండి. ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు కూడా మరి ఫ్రెండ్స్ని బట్టండి, మరి కాలేజీని బట్టండి, సిగ్గు లేకపోతే సరి. సిగ్గు లేకపోతే సరి. 15 కుక్కలు చుట్టూ తిరిగితే సింహం కుక్క అవ్వదు, సింహమే. ఇంకా పెద్ద సింహంగా అంతది. నిజముకులు నేను సింహమనే కానీ నా చుట్టూ కుక్కలే గలవు గనక నేను కుక్క వంటి దాని అయితేనే. అసలు సచిన్ తెలుసా? నువ్వు ఒరిజినల్గా కుక్కవే, సింహం సొక్క కొనుక్కొని వేసుకున్నావు. అభిషక్తుని వస్త్రములో దాగి ఉన్న పాపివి నీవు. ఎఫోదును ధరించుకున్న నీచపు లక్షణములను వ్యక్తివి నువ్వు. ప్రతిష్ఠింపబడ్డాక, ప్రత్యేకించబడ్డాక, అభిషేకించబడ్డాక ఎఫోదు ధరించాలి, అడ్డగోలు కాదు. అహరోనుకులందరి కుమారులకు స్నానము చేయించి ప్రతిష్టాభిషేక తైలముతో ప్రతిష్ఠించి ఎఫోదును తొలగించు. ఎట్టకారంగా కాదు, ఎవడు పడతాడు వేసేసుకోవడానికి. అక్షరం 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 ఎంత అమూల్యమైన మాటలు అవి. ఆ సీన్ ఎట్లుంటుందండి? అహరోను మోషే కంటే పెద్దోడు. రైట్ రా అని చెప్పి మోషే నుంచోబెడతాడు. స్నానం చేయండి, దగ్గర స్నానం చేయించాలంట. నీవు అహరోనుకు స్నానము చేయించి, ఎట్లుంటుంది పెద్దోడు ఆయన. అయ్యా స్నానం చేసి రమ్మంటున్నారు ప్రభు అని చెప్పటమే ఇబ్బంది. రైట్ రా చక్కదే ఆ నీళ్ళ మీద కొట్టేస్తుంది. ఎలా ఉంటుంది? కొన్నిసార్లు సేవలో మేము చేసే పనులు దేవుడి భయానికి, దేవుడికి లోబడి మేము చేస్తుంటే చెయ్యాలి, కానీ మరింత అగ్రెసివ్గా ఉంటాడేంటి మనోడు. నువ్వు మరి యేసుప్రభు కదరా, నీ దగ్గర సబ్మిసివ్గా ఉండాలా. యేసుప్రభు వచ్చాడా? స్నానం చేయించినప్పుడు నీళ్ళు మీద పడితేమో నీళ్ళు మీద పట్టమే స్నానం రా. నీళ్ళు మీద పడితే ఇబ్బంది పడతాడు, దాని పేరే స్నానం కదా. పితా పుత్ర పవిత్రాత్మ నామంటే స్నానం అవుద్దా? ఓ చేయటమే. నా మీద పడి ఎడితే తప్ప అసలు విషయం ఏంటి అర్థం చేసుకుని సావరో మందమతులు. ఈ రకంగా నీళ్ళు ఎందుకు మీద పోసేస్తున్నాడు వీడు? అడిగేమన్నా పిచ్చా చేతస్తమా? ఆయన కేకలేస్తాడు, చేయిరా ఆడు స్నానం చేయించరా అడిగి అంటున్నాడు. అయ్యా నాకన్నా పెద్దవాడు, చెప్పిన పని చేయి, నేను ఆడికన్నా పెద్దవాడిని అన్నాడు ఆయన. నా మీద పడి ఎడుతుంది అన్నా. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అట్ట మీద పోసేయకూడదన్నా. మరేం చేయను? చిన్న ఫౌంటైన్ కొనుక్కొచ్చి అట్లా స్ప్రే కొడుతుంటాను. మంగళ షాపులో కొడతారే. స్ప్రింక్లింగ్ మినిస్ట్రీ లేదు, అవుట్ పోరింగ్. హల్లెలూయా. నాకు ఇష్టమే, కానీ ఒకసారి అట్ట దిమ్మరిచ్చేస్తా పేనం పోతున్నట్టు ఉండదు, పర్లేదు, మురికే పోయిద్ది, ఏం కాదు. అంత తట్టలు మురికి పెట్టుకొని నీళ్ళు సిల్తే ఆడయిద్దిరా, పోయాలా. ఏసు రక్తమే చేయి.
హల్లెలూయా. మెట్లు గట్ట కడుగుతున్నాం, దుమ్ము ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలా? పోసేయటమే. దేవునికి స్తోత్రం. చెమ్ము నీళ్లు కొడితే వెళ్ళలేదానికి ఏం చేయాలి? చీపురు కట్ట పెట్టుకోవాలి. అయినా పర్వాలేదు, యాసిడ్ పోసేయాలా? ఎట్టొకట్ట చేసి తల 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 మెరిసిపోయినట్టు చేస్తే యజమానుడు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. యజమానుడు సంతోషపడే సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దైవజనులారా, యోసేపు నువ్వు ఎందు నిమిత్తం బంధకాలలో ఉన్నావు, ఒక సెకండ్ ఆలోచించుకొని చెప్పగలడు, పరిశుద్ధత కోసం అండి. అసలు ఆ పాయింట్ మీద జైలుకి వెళ్ళవలసి వస్తే అంతకన్నా భాగ్యం ఇంకేదో ఉందా భూమి మీద? చా జైల్లో కూడా కాలు మీద కలిసి కూర్చోవచ్చా? ఏసి రక్తం ఏం చేయమని అసలు ఎట్టుంటుంది అసలు ఆ రేంజ్? కొత్త ఆఫీసర్ వస్తాడు జైలుకి. ఏయ్ ఏం పేర్రా? జోసెఫ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పరిశుద్ధత నిమిత్తం. ఆడికి అసలు పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టేట్టు ఏంటదే? పరిశుద్ధత నిమిత్తం నేను చెరలో ఉన్నాను. వాట్ డు యు మీన్? పరిశుద్ధతను కోల్పోతే నీకులాగా అవతలు ఉండేవన్నీ కోల్పోలేదు కాబట్టి యువతలు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటయ్యా మాట్లాడుతావు? రాజీ పడిపోతే నాకు కూడా ఒక పోస్ట్ వచ్చేది, నీకులాగే రాజీ పడలేదు కాబట్టి బంధకాల్లో ఉన్నాను. ఈడి ప్రశ్న జవాబు పూర్తయ్యే పాటికి పరిశుద్ధునితో మాట్లాడిన పాపి కూడా పరిశుద్ధుడిగా మారిపోతాడు. దేవుని ప్రభావం వాడి మీదకి వస్తుంది, దేవుని ఆత్మ వాడి మీదకి వస్తుంది, దేవుని భయం వాడి మీదకి వస్తుంది. వాడు ఆకర్షించబడతాడు. నేను కూడా పరిశుద్ధత కోసం ఇలా చారాసాలలో బందీగా మారిన పర్లేదు. ఈ ఉద్యోగం కాదు, ఈ జీతం కాదు, ఈ డబ్బులు కాదు, ఈ పరిశుద్ధత కావాలి. సవాలుగా బతకాలి. బతికితే నేనంటే అందరు నా మీద ఎడుతారు కానీ 969 ఎందుకు తెలుసా? నెంబరు 969. ఎవరు? మెతూషెల. నాకు ఆయన మీద వ్యతిరేకత లేదు, అభ్యంతరం లేదు. ప్రభు నన్ను క్షమించునుగా. మెతూషెల బ్యాచ్ అంతా ఉండటం నాయకు సీరియస్ చూస్తున్నారు. అభిమాన సంఘం. బైబిల్లో అందరికన్నా ఎక్కువ బతికినోడు ఎవడు? ఏం చేశాడు? మెతూషెల ప్రార్థన చేశాను, మెతూషెల బలిపీఠం కట్టాను, మెతూషెల అర్పణ చేశాను, మెతూషెల. నాకదే మా టీంలో ఎవడైనా ఉండి ఏం పని చేస్తారు అనుకో, వాడికి 969 నెంబర్ ఎత్తాను అడిగి. ఆ నెంబర్ 969. ఏ పాపము చేయడు, ఏ పని కూడా చేయడు. ఆసాడు పని చేసే రకం కాదాడు. అసలు నేను ఫస్ట్ నుంచి నేనే ఉన్నా మినిస్ట్రీలో అంటాడు. ఏం చేసావు? నేను సేవకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా నిక్కరేసుకుని ఆడుకుంటున్నావు. కరెక్టే, నువ్వు కూడా ఒకప్పుడు నిక్కరేసుకున్నావుగా. పుడతమే జీన్ ప్యాంట్లు 6 ప్యాకెట్లు వేసుకొని వచ్చావు. పనికి మళ్ళీ మాట్లాడతాడు అక్కడ. మా ముందు వాడు చాలా చిన్నవాడు. మరి నువ్వు పుడతమే 6 అడుగులు పుట్టావా? ఏందిరా తలమాసిన మాటలన్నీ? 969 అది ఎందుకున్నాడో దేవుడా. మెతూషెల బలిపీఠమును కట్టెను, మెతూషెల యుద్ధములు చేశాను, మెతూషెల గుడారమును కట్టెను, విశ్వల యెహోవా దన్ని చేసి మెతూషెల యెహోవాతో మాట్లాడు. ఒక్కడ చూపించు. మెతూషెల బతికాను. తమ్ముడా నీ నెంబర్ ఎంతరా? ఆడు అన్నాడు 968 అంట. ఇంకొకటే ఉంది. అరే నెక్స్ట్ నీదేరేగా. ఈడ్చి కొడితే 365 బతికాడు.
చరిత్ర సృష్టించేశాడు. ఆ 365లో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మరణము రుచి చూడకున్నట్లు మహిమలో కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యమును పొందాడు. Thus he should not see the taste of death. దేవునికి మహిమ కలుగునుగా. కొందరు అనుకున్నట్టుగా నడుస్తే వెళ్ళిపోలేదు రామా. ఇక్కడ అతడు దేవునితో నడచిన తరువాత వెళ్ళాడు. కాసేపు నడిచేకి వెళ్ళిపోవాలా? ఓయ్ కంప్లీట్ చేశాడు. ఆరంభ శూరత్వం కొంతమందికి అన్నీ ఆడే. అసలు ఈ విషయం, ఈ పరిచయం అసలు మేమే స్టార్ట్ చేసి ఏం చేసాం వదిలేసా. అసలు నేనే స్టార్ట్ చేసింది, నెక్స్ట్ ఏం చేసాం వదిలేసా. ఇది ఎవడ మినిస్టర్, ఇది నేనే స్టార్ట్ చేసా, తర్వాత ఏం చేసాం వదిలేసా. అన్ని స్టార్టింగ్ ఈడే, వదిలేస్తే వీడే. ఫోన్లే 969 కన్నా బెటరే. అసలు స్టార్ట్ చేయలేదుగా నువ్వు, కానీ స్టార్ట్ చేసి వదిలేసావుగా. భూమికి బరువుగా ఉండొద్దు నేను చెప్పేది అది. 100 టన్నుల సరుకు పారేసిన ఓడ తేల్తలేదంట. వీడి పుణ్యమని. ఎవరు? ఎంత బరువు అండి మనిషి. 100 టన్నుల సరుకు సముద్రంలో పోసినా సరే ఓడ తేల్తలేదంట. వీడంక డౌట్గా చూస్తే ఇట్స్ మీ. నన్ను ఎత్తి సముద్రంలో పడితే తేలికవుతుందంటే నిజంగానే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. పర్లేదులే నేనే పాపిస్తాను వేసేయమంటే ఏసునామలో మాకే దోషం అంటకూడదని వేసేసారండి. అట్ట పాడేసారు, వాళ్ళ తేలిపోయిందండి. వాళ్ళకి ఎట్టుందంటే ఇన్ని బయటికి లాక్కొచ్చి మళ్ళీ కొడతామన్నట్టుంది. ఎందుకని ఈ ముక్క ముందు చెప్తే 100 టన్నులు సరుకుండేది. సోనీ టీవీ, వాషింగ్ మిషన్ మొత్తం అన్ని సముద్రం వేసాడు. అన్నీ వేసాక చెప్తున్నాడు నన్ను వేసాయి. ఈ ముక్క ముందు తగలపడొచ్చుగా. 969 ఎందుకు ఈ నెలల మట్టు పరిచయలో ఉన్నావు? ఫస్ట్ నుంచి అసలు నువ్వే నేను ఎంబర్ అదే తెలుసు మాకు. ఏం చేసావు? ఇప్పుడు దాకా 100 బాప్తిస్మలు ఇచ్చున్నాం, పోనొక 50. కనీసం ఆ వీధులను సువార్త చెప్పాము. అసలు ఉన్న ఊర్లో గడప గడపకి ఏంటది, గడప గడపకి ఎక్కావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తాడని చెప్పావా? నీకు అందినయా రక్షణ, స్వస్థత, సమాధానం అందినయా అని అడిగావా? గడప గడపకి. మరి నువ్వు ఎందుకు 969 ఎందుకున్నావు భూమి మీద అన్నా నేను. మేము ఆ దినములలో మరి ఈ ప్రాంతమునికి వచ్చినప్పుడు ఇక్కడ అసలు సంఘములే లేవు. ఏం చేసావు? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈలోపు సౌలు గారి వ్యవహారం ఎట్టుందని దేవుడు అడవిలోకి వెళ్ళాడు. దావీదు గారిని పట్టుకొచ్చాడు. ఇడి గొలియాతును సాగు కొట్టాడు. కింగ్ అయిపోయాడు. ఇంకేటి ఆలోచిస్తున్నాడు. మాది సౌలు బ్యాచ్ కాదు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. అధ్యక్ష ఎంతమంది ఉన్నారు గుంటూరులో? మా తమ్ముడు ఏది కనపడతలేదు. పెద్దోడు తమ్ముడా ఉన్నావా? నీ కష్టం వ్యర్థం లేదు తమ్ముడా. చాలామంది ఉన్నారంట, చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం కావాలి మనకి ఇంతకన్నా? నేను వ్యర్థంగా బతకను, నేను నిష్ఫలంగా ఉండను. నేను చనిపోయే లోపు దేవుని కొరకు ఏదో ఒకటి చేసి రావాలి. వద్దయ్యా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు అంటావా? నిజంగా కన్యలతో గుండె లోతుల్లో నుంచి నాతో పాటు చెప్పు, వద్దయ్యా నీ సంకల్పములోనే నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను
నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను బ్రతకాలయ్యా. వద్దయ్యా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. బహుగా ఫలించి గానుగలో నలిగి, బహుగా ఫలించి అభిషేక తైలము నేనే ఇవ్వాలయ్యా. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను దైవ మానవులను సంతోషపరచే అభిషేక తైలము నేనే ఇవ్వాలయ్యా. దైవ మానవులను బహుగా ఫలించి గానుగలో నలిగి, అభిషేక తైలము నేనే ఇవ్వాలయ్యా. సంకల్పములో నేను నిలవాలయ్యా. వద్దయ్యా వ్యర్థముగా ఊగే, వద్దయ్యా బ్రతుకే వద్దు. నీ సంకల్పములో హల్లెలూయా హల్లెలూయా. నీ హృదయం నిజంగానే ఆక్రోషించాలి. ఊరికి అట్లా బతికే బతుకునాకొద్దు ప్రభా. భోజనం చేస్తున్నా, ఇంటికి వెళ్తున్నా, పడుకుంటున్నా నీ ఆత్మ ఏడవాలి. వద్దు, వేస్ట్గా నేను బతకూడదు, వ్యర్థంగా బతకూడదు, గోల పెట్టేయాలి అంతరంగం. తిండి సహించకూడదు, నిద్ర పట్టకూడదు, ఇట్లా బతకూడదు, నేను కసి వచ్చేయాల. యోసేపు పరిశుద్ధత నిమిత్తం బంధకాల్లో ఉన్నాడు. ఆమె ఒక పరిశుద్ధ జీవితం కోసమే స్వేచ్ఛను కోల్పోతున్నావా? బంధకాల్లోకి వెళ్ళిపోతున్నావా? స్వాతంత్రాన్ని కోల్పోతున్నావా? నిర్బంధించబడుతున్నావా? ధన్యుడివి నీవు, ధన్యుడివి. పరిశుద్ధ గ్రంథంలో సింహాల గుహలో వేయబడ్డాడు దానియేలు. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు ఎందు నిమిత్తము బంధకాల్లోకి వెళ్ళిపోయావు. ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఎందుకున్నావు బంధకాల్లో ఏంటి అని అడిగితే, నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, వాళ్ళు వద్దన్నారయ్యా, చంపేస్తామన్నారయ్యా, అయినా ఆపలేదయ్యా, పట్టుకొచ్చింది వేసారు. ఇంకేమన్నా ఉందా పాయింట్? ఏం లేదు, ఇంకా ఇంకో పాయింట్ లేదు. ప్రార్థనా జీవితం కోసమే ఉద్యోగం, సుఖం, రూము అన్నీ పోయినాయి. ఒక్కసారిగా సింహాల మధ్యలోకి వచ్చింది. డానియేల్, నీకు మంచం లేదా, చైర్ లేదా, ఫ్యాన్ లేదా, అట్లీస్ట్ కంఫర్టబుల్గా కూర్చునే సౌకర్యం లేదా? లేదు. అన్నీ ఎందుకు కోల్పోయావు? ప్రార్థన కోసం. ప్రార్థన కోసం. పుట్టినరోజు మొదలుకొని ఈ రోజు దాకా నీకు నచ్చినట్టుగా బతికావుగా, అన్నీ అనుభవించావుగా. ప్రార్థన కూడా చేసుకోలేకపోతే పడుకున్నావు. నీ ఇష్టమేగా, నిన్ను ఎవడు అడిగింది?
నా దగ్గర పరిచయం ఉన్న పిల్లలు కూడా నేను భోజనం చేసేటప్పుడు అరే ఎన్ని గంటలు ప్రార్థన చేసామని అడిగి నేను చెప్పిన గంటలు ప్రార్థన చేస్తేనే అన్నం పెడతాను, లేకపోతే పెట్టను అనొచ్చు. ఆ హక్కు అధికారం నాకు ఉంది. ఎరా అటు అడిగాను ఎప్పుడన్నా అన్నం పెట్టినప్పుడు వాళ్ళ కోసం నేను మౌనంగా రోధించడమే తప్ప వాళ్ళకి రావాల భారం అంతే. నేను వాళ్ళ వెంటబడి నేను ఖర్చు పెడుతున్నాను, నేను కష్టపెడుతున్నాను, నేను తిండి నోరు కట్టుకొని మీకు పెడుతున్నాను కాబట్టి ఇంకొంచెం నోరు వేసుకొని దేవుని దగ్గర ఎడుతుమే. పుట్టిన దగ్గర నుంచి బతికేవగా ప్రార్థనా జీవితం కొరకే ఓ గుహలోకి వెళ్ళిపోగలవా? ప్రార్థనా జీవితం కొరకే లైఫ్ని కొంచెం ప్రమాదకరమైన ప్లేస్లోకి పోనివ్వగలవా? ప్రార్థనా జీవితం కోసమే సౌకర్యాలేమీ లేని చోటికి వెళ్ళిపోగలవా? ప్రార్థనా జీవితం కొరకే అన్నపానాలకి దూరం అయిపోగలవా? గుండె మీద చేపెట్టుకొని చెప్పు, ₹1,00,00,000 మాట అడుగుతాను. అందరూ సీరియస్గా ₹1,00,00,000 మినిమం. ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా? జవాబు చెప్పండి. ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావుగా? ఇప్పుడు నా ప్రశ్న, ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా, ప్రార్థన కొరకు ఏం వదులుకున్నావు? దిస్ ఈస్ మై క్వశ్చన్. నువ్వు పొందుకున్నవన్నీ 100 ఉంటే అందులో 90 ప్రార్థన ద్వారా పొందుకునే. నా ప్రశ్న అర్థం చేసుకోండి బిడ్డలారా. ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా, ప్రార్థన కోసం ఏం వదులుకున్నావు? అనయ్య ఇది ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉంటుందనే ఇది వదిలేసాను నేను ఒక్కటి చెప్పగలవా? ఒక్కటి, ఈ స్నేహం వల్ల, ఈ ఉపకరణం వల్ల, ఈ గ్యాడ్జెట్ వలన, ఈ రిలేషన్ వలన నా ప్రేయర్ లైఫ్ కొంచెం తగ్గుతుందని అందుకే దీన్ని వదిలేసాను ఒక్కటి చెప్పగలవా? గడిచిపోతున్న ఈ సంవత్సరాలు ఇంకా ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే వస్తువులే నీ దగ్గరికి చేరుతున్నాయి. అలాంటి వ్యక్తులే నీకు చేరుతున్నారు. ఫలితం ఏమవుతుంది? పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతుంటే ఎలా? తగ్గిపోవాలిగా. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రౌండ్లో ఎక్కువ టైం గడిపితే ఎలా? తగ్గిపోవాలిగా. ప్రభు రాకడ దగ్గర పడట్లేదా? మన ఆయువు తీరిపోయే పరిస్థితులు దగ్గర కనబడటం లేదా? అన్నిటికన్నా ప్రేయర్ టైమే పెరగాలిగా, మీద ఎన్ని తగ్గాలిగా. ప్రార్థన కొరకే కోల్పోయినవి ఉన్నాయా? తమ్ముడు రూమేదా నన్ను ఒకసారి రా. ప్రార్థన కొరకు నేను పలాంది వదిలిపెట్టేశాను. తమ్ముడా సరే ఇద్దరున్నారా? హల్లెలూయా. ఆ పాట వేసుకో. సాంగ్ షీట్ ఎవరి ఉందా? సరేవండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన జీవితం కోసం ఏం కోల్పోతున్నావు?